వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీతేజ్ కు విదేశాల్లో ట్రీట్మెంట్ ఇప్పించబోతున్నాడు. ఎందుకంటే 2 నెలలు గడిచిపోతున్నా సరే శ్రీతేజ్ లో ఉలుకు పలుకు లేదు. కళ్ళు తెరిచి చూడలేడు, నోరు తెరిచి మాట్లాడలేడు అని కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు మొన్న రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తోంది. ముక్కు పచ్చలారని పసివాడు ఆసుపత్రి బెడ్ మీద అచేతనంగా పడి ఉండడం శ్రీతేజ్ కుటుంబాన్నే కాదు అల్లు అర్జున్ కూడా మనసు విరిచేస్తుంది. అందుకే కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ సరిపోదని శ్రీతేజ్ కు విదేశాల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలని అల్లు అర్జున్ డిసైడ్ అయ్యాడు. దీంతో బన్నీ టీం ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందంట. ఇప్పటికే కిమ్స్ డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ కు విదేశాల్లో ఏ రకమైన ట్రీట్మెంట్ ఇప్పించాలనే దానిపై కూడా చర్చిస్తున్నారట. అమెరికా, లండన్, జర్మనీ దేశాల్లో శ్రీతేజ్ కు ట్రీట్మెంట్ ఇప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీతేజ్ కోలుకోవాలని, అందుకు ఎంత ఖర్చు అయినా సరే తాను భరించేందుకు రెడీగా ఉన్నానని ఇప్పటికే అల్లు అర్జున్ ప్రకటించాడు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారట. శ్రీతేజ్ సొంతంగానే ఊపిరి తీసుకుంటున్నాడు కానీ తన బాడీలోని ఏ పార్ట్ కూడా పనిచేయడం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఇలా ఎంతకాలం పడుతుందో కూడా చెప్పలేమంటున్నారు. అందుకే విదేశాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ ఇప్పించి శ్రీతేజ్ ను మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి అల్లు అర్జున్ ఏర్పాట్లు చేస్తుంది. అన్ని కుదిరితే ఈ వారం లోపే శ్రీతేజ్ విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే శ్రీతేజ్ కు అతని తండ్రి భాస్కర్ కు పాస్పోర్ట్లు, ఇతర ఏర్పాట్లు అన్ని చేస్తున్నారట అల్లు అర్జున్ మేనేజర్. త్వరలోనే వీరి ప్రయాణం ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఇలాంటి కేసులకు ఎక్కడ ట్రీట్మెంట్ బాగా ఇచ్చారో తెలుసుకుని అక్కడ తీసుకెళ్తున్నారంట. అన్ని రకాల ఖర్చులను బన్నీ టీం పెట్టుకుంటుంది. విదేశాల్లో ట్రీట్మెంట్ అయినా శ్రీతేజ్ మామూలు మనిషి అయితే అంతకన్నా కావాల్సింది ఏదీ లేదని అల్లు కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేవతి భర్త భాస్కర్ కు 2 కోట్ల ఆర్థిక సాయం చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.